జ్ఞానం నుండి జ్ఞానం వైపుకి, అసత్యం నుండి సత్యం వైపుకి మనం ప్రతిరోజు ఈ జూమ్ సెషన్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. మనకి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వెంకటేశ్వర సార్ గారు వచ్చేసి ఉన్నారు. మరణానంతర జీవితం అనే పుస్తకం పైన సార్ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు మాస్టర్స్. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఓకే మేడం, థ్యాంక్ యూ. క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. క్లియర్ గానే ఉంది సార్, వాయిస్ స్టార్ట్ చేయండి. ఓకే, రైట్. మరణానంతర జీవితం అనే పుస్తకం మీద స్వాధ్యాయ యోగం మరియు సజ్జన సాంగత్యం మనం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ ప్రపంచం అంతా ఏ పదం వింటే భయపడుతూ ఉంటారో ఆ పదం మరణం. అయితే మరణం అనేది భయపడాల్సినటువంటి విషయం కాదని, శ్వాస తీసుకుని వదిలినంత సహజమైన ప్రక్రియ అని, సహజంగా మన జీవితంలో రొటీన్ గా జరిగేటటువంటి ప్రక్రియ అని మనకి ధైర్యం చెప్తూ, ఈ భయం అనేది మూలాధార చక్రంలో బ్లాక్ గా ఏర్పడి ఉంటుంది. ఆ బ్లాక్ తొలగిస్తే గాని, ఆ అడ్డు తొలగిపోతే కానీ మానవుడు పురోగమనం వైపు, ఎర్త్ ఎస్టెన్షన్ వైపు, అనగా భూమి ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, మనిషి కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి భయం అనేటటువంటి ఒక బ్లాక్ అడ్డుపడుతూ ఉండగా, ఈ భయాన్ని తొలగించడానికి, అన్ని భయాలకు మూలమైనటువంటి మరణ భయాన్ని తొలగించడానికి ఎంతో మంది పరమ గురువులు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ పుస్తకం ద్వారా మనకు అందిస్తున్న ఈ జ్ఞానం డోలరెస్ గారు మరియు రేవతీదేవి మేడం గారు, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి చైతన్యంతో మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం. మరియు జూమ్ లో చేరిన ప్రతి ఒక్క మాస్టర్ కు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. నిన్న మనం చెప్పుకున్నాము, యక్షిణులు మనం ముందు తీసుకున్నటువంటి జన్మలు, ఆ తర్వాత మానవ జన్మల్లోకి మనుషులు పురోగమనం ద్వారా యక్షిణులు తర్వాతి జన్మ మానవ జన్మ. అయితే ఈ విషయాన్ని మనం ఇప్పటి వరకు కూడా చాలా మంది చాలా పుస్తకాల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలియపరిచారు. ఈ ఎల్ఫ్లు, యక్షిణులు అనే ఈ పదాలు ఈ మధ్య కొత్తగా మళ్ళీ మనం వింటూ ఉన్నాం. వీళ్ళు గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు లాంటి దేవజాతి వాళ్ళు మాత్రమే దేవజాతులను మనం అనుకుంటూ ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి ఒకటో స్థాయి మూల చైతన్యాల నుంచి, చిన్న బ్యాక్టీరియా దగ్గర నుంచి మానవుడు పైనటువంటి దైవ మానవుడు, దివ్య ఆత్మలు అంతా కూడా చైతన్య పదార్థాలేనని, ఆత్మ పదార్థాలేనని మనకు తెలియజేస్తూ వచ్చారు. ఎవరిని చిన్న చేయవద్దు, ఎవరిని తక్కువ చూపు చూడకూడదు, జంతువులను చిన్న చూపు చూడకూడదు, పక్షులను చిన్న చూపు చూడకూడదు. వాటికంటే మనం ఉన్నత స్థాయిలో ఉన్నాము అంటే భౌతిక దేహాలు లేకపోవడం మూలన ఈ యక్షులు, కిన్నెరలు, గంధర్వులు ఇలాంటి వాళ్ళకి భౌతిక దేహాలు లేకపోవడం మూలన మనుషులు ఈ భూమిని ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళని పాడు చేయొద్దు అని కొంతమంది కళ్ళ ద్వారా, ఆ తర్వాత కొంతమంది చైతన్యం ఎంతో పురోగమనంలో ఉన్నటువంటి వాళ్ళు జన్మలు తీసుకొని
సేవ్ సాయిల్ అని జగ్గి వాసుదేవ్ గారు, అదే విధంగా తర్వాత చెట్లను కాపాడండి అంటూ, ట్రీస్ ను కాపాడండి అంటూ, చెట్లను కొట్టివేయవద్దు అంటూ ఉద్యమాలు చేసేటటువంటి, మూమెంట్స్ చేసేటటువంటి సమూహాలు కొంతమంది. వీళ్ళంతా కూడా ఎర్త్ తర్వాత రోజుల్లో భూమి అక్షం మార్పునకు గురి కాబోతోంది. ఈ భూమి అక్షం మార్పునకు గురి కాబోతుంది అంటే ఒక సమూలమైనటువంటి మార్పుకి భూమి గురి కాబోతుంది. ఆ మార్పు ఏంటి అంటే పురోగమనం. 5వ తలము ప్రస్తుతం భూమి వచ్చేసి 3వ స్థలం యొక్క పరిధికి సంబంధించిన యాక్టివిటీస్ లో జనాలు అందరూ మునిగిపోయి ఉన్నారు. 3rd డైమెన్షన్ ఎర్త్ గా పిలువబడుతుంది, కానీ చాలా చేంజ్ అయ్యి ఇప్పుడు 5th డైమెన్షన్ ఎర్త్ గా చేంజ్ అవుతుంది, అయ్యింది కూడా. అయితే ఈ 3rd డైమెన్షన్ ఎర్త్ లో మానవులు 1, 2, 3 చైతన్యాలకు సంబంధించినటువంటి వర్కులు చేస్తూ ఉంటారు. 1, 2, 3 స్థాయిలకు సంబంధించినటువంటి వర్కులు ఏంటంటే హింస ఎక్కువగా ఉంటది, ద్వేషాలు, కోపాలు, ఈ యుద్ధాలు. అయితే ఇప్పుడు చూడండి, మనుషులు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మనిషి ఎదగటం అంటే యుద్ధాలు తగ్గిపోవటం, శాకాహారులుగా మారటం, హింసాత్మకమైనటువంటి ఆహారాన్ని అంటే మాంసం తినేటటువంటి వాళ్ళు ప్రస్తుతం చాలా మంది వెజిటేరియన్స్ గా మారారు. వెజిటేరియన్స్ ఎప్పుడైతే మారారో భూమి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. అదే విధంగా మనుషులు కూడా హింసాత్మక జీవన స్థితి నుంచి అహింసాయుతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధమవుతున్నారు. అంటే వీళ్ళు కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎక్కడే తెలిసిపోతుంది కదండి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనుల్లో. మరొకటి ధ్యానం. ధ్యానం కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇదే పురోగమనం యొక్క స్థితి. పురోగమనం అవుతుంది ఎర్త్ అనే దానికి ఈ ప్రతి ఊరిలో ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. ఇదే గుర్తు. మనం దీన్ని చూసుకొని ఎర్త్ పురోగమనంలో ఉంది అని మనం గుండెల మీద చేసుకొని చెప్పచ్చు. అయితే రాబోయేటటువంటి క్రిస్టల్ చిల్డ్రన్స్, రత్నాల వంటివి, ఒక ఉన్నతమైనటువంటి జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. ఉన్నత జాతి అంటే ఇంకా క్లియర్ గా చెప్తాను, ఉన్నత లోకవాసులు భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ కోసం ఈ భూమి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. అప్పుడు వాళ్ళు భూమి మీద వర్క్ చేయాల్సిన వర్క్ కొంత ఉంది, అది కూడా ఎక్స్టెండింగ్ సంబంధించింది. అయితే నిన్న మనం మాట్లాడుతున్నటువంటి వాటిలో భూమి 5వ స్థాయిలో ఉందని, 4వ స్థాయి, 3వ స్థాయి, 2వ స్థాయి, 1వ స్థాయి సంబంధించినటువంటి దిగువ స్థాయికి సంబంధించినటువంటి మూల చైతన్యాలు 1వ స్థాయిలోను, వృక్షాలు, ఖనిజాలు, ఇవి 2వ స్థాయికి సంబంధించి, జంతువులు 3, 4 స్థాయిలకు సంబంధించి, ప్రస్తుతం మానవులు 5వ స్థాయికి సంబంధించినటువంటి చైతన్యంలో ఉన్నారని మనం ఈ మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ గంధర్వులు వృక్ష జాతికి సంబంధించినటువంటి మార్గదర్శకులు, వృక్ష సామ్రాజ్యాలు, యానిమల్ ప్లానటరీ కింగ్డమ్. వీళ్ళకి మనం ఎప్పుడైనా చెట్టును కొట్టేస్తున్నామంటే ఆ 10, 15 లేదా ఒక 20 వృక్షాలకు సంబంధించి ఒక గంధర్వుడు కావాలై ఉంటాడు, దేవత చైతన్యాలకు సంబంధించి. మనం ఏమి చేస్తున్నా గుప్త చిత్రాలలో రికార్డ్ చేయబడి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మనం చేసే పనులు ఇక నుంచి మనల్ని ప్రతి సృష్టిలో ప్రతిదీ మనల్ని పరిశీలిస్తుంది. కన్నేసి ఉంచుతున్నారు. అయితే ఇక్కడ నేలను దుర్వినియోగం చేయొద్దు, చెట్లను కొట్టివేయవద్దు, కొండల్ని నాశనం చేయొద్దు, నీళ్లను దుర్వినియోగం చేయొద్దు. ఇవన్నీ కూడా ఈ చైతన్యాలు మనకు సహాయం చేస్తున్నాయి అలా చేయకుండా ఉండటానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఇప్పుడు చూడండి, 49 వరకు కూడా హీట్, 49 డిగ్రీల హీట్ కి చేరుకుంటున్నాం. రేపొద్దున 50, 51, 52కి వెళ్తే మానవుల పరిస్థితి ఏంటి ఆలోచించండి మాస్టర్.
చెట్లను కొట్టివేయకూడదు, ఖనిజాలను నాశనం చేయకూడదు, మైనింగ్స్ పేరుతో కొండల్ని తవ్వేస్తున్నారు. అయితే దీని వెనుక ఈ సంరక్షకులు, మనం ఎప్పటి వరకు వాళ్ళు ఒక సంరక్షకులుగానే తెలుసు. ఒక ఫారిన్, వేరే దేశస్తులు రాసినటువంటి గ్రంథం ఇది. ఇందులో మన భారతదేశం గ్రంథాల్లో రాయబడినటువంటి గంధర్వులు, యక్షుల గురించి కూడా రాశారంటే ఈ చైతన్యాలు సామాన్యమైనవి కాదు, మనకు ఎంతో సహాయం చేస్తున్నటువంటి చైతన్యాలు. తర్వాత ఈ సెషన్ లో మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత ఈ అతి ముఖ్యమైనటువంటి విషయం, ఈ భూమి అక్షం మార్పు కోసం ఈ ప్రస్తుత సమయంలో వారు ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నారు మాస్టర్స్. ఈ భూమి అక్షం మార్పు కోసం ఈ ప్రస్తుత సమయంలో వారు ఈ ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రపంచం తక్కువ తరంగ సామర్థ్యం నుంచి ఎక్కువ తరంగ సామర్థ్యం గల ప్రవాహానికి మారి ఉంటే ఆ ఎక్కువ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు భూమి మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్స్ అర్థం చేసుకోండి, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. భూమి అక్షం మారినప్పుడు సమూహ ఆత్మలలో వివిధ మార్పులు జరుగుతాయి. మనం ఉన్నత చైతన్య స్థాయికి పరిణతి చెందుతాం. సమూహ ఆత్మలు అనేటప్పటికి చూడండి, ఒక 10-20 జంతువులు ఉన్నటువంటి ఆ సమూహాలకు ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఒక్క ఆత్మ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా జన్మ తీసుకుంటారు. అయితే ఈ సమయంలో భూమిపై జన్మిద్దామని మనం అనుకుంటామా అంటే మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం, కానీ కేవలం మన కర్మను పూర్తి చేసుకోవడానికి మాత్రమే. కానీ భూమిపైకి వచ్చే చాలా మంది ఆత్మ పరిణామంలో ఎంతో పరిణతి కలిగిన వారే వస్తారు భూమి మీదకి అని చెప్తున్నారు. మరి భూమి అక్షం మారిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు ఉన్నాయి కదా అంటే ఈ ప్రకృతి ఆత్మలు దానికి సిద్ధపడుతున్నాయి. దాని గురించి నాకు మాట్లాడటానికి పర్మిషన్ లేదు. చైతన్యం ఎంతవరకు అవగాహనలో ఉంటుందో అంతవరకు మాత్రమే దానికి సంబంధించిన జ్ఞానం అందుతుంది. ఆ గది అవతలకి వెళితేనే కానీ ఆ గదిలో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియదు. ఒక ఆ అర్హత లేనటువంటి సోల్ కి అవతలి వైపు ఎంతవరకు వెళ్ళగలడో, ఎంతవరకు ఇతని ఆత్మ అవగాహన స్థితికి చేరుకుందో, అవగాహన ఇంపార్టెంట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వరకే అతను మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాడు. సో ఈ సోల్ మనకి భూమి అక్షం మారడం అనేది ఇక్కడ వరకు చెప్పింది. ఇక్కడ నాస్ట్రోడామస్, కన్వర్సేషన్ విత్ నాస్ట్రోడామస్ అనే బుక్ ని ఈ డోలరెస్ కెనాన్ గారు నాస్ట్రోడామస్, కన్వర్సేషన్ విత్ నాస్ట్రోడామస్ అన్న బుక్ లో ఈ అక్షం మార్పుకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా వివరంగా రాయబడి ఉన్నాయని చెప్తున్నారు. ఈ అక్షం మార్పు గురించి జీవాత్మ ప్రపంచ నియమాల పుస్తకాల్లో కూడా ఉన్నాయి. చాలా మేడం బ్లావెట్స్కీ గారు కూడా చాలా ఇలాంటి విషయాలు చెప్పారు. అక్షం మార్పు అంటే భూమి ఒక ఫోటాన్ బ్యాండ్ లోకి ప్రవేశించింది. ఇలా భూమి తిరుగుతూ 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 వెళ్తున్నప్పుడు సెంట్రల్ సన్ కు దగ్గరగా రావడం జరుగుతుంది. సెంట్రల్ సన్ యొక్క ఆకర్షణ శక్తి వలయంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది అన్నమాట. సెంట్రల్ సన్ యొక్క ఆకర్షణ శక్తిలోకి భూమి ప్రవేశించినప్పుడు మన యొక్క చైతన్యం కూడా దివ్య చైతన్యంగా మారటానికి చాలా 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 ఉపయోగపడుతుంది ఈ ఆకర్షణ, సెంట్రల్ సన్ యొక్క ఆకర్షణ. ఒక గురువు యొక్క ఆరాలోకి మనం వెళ్ళినప్పుడు మన యొక్క నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి గురువు యొక్క ఆరాలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఎలాగో సెంట్రల్ సన్ యొక్క ఆకర్షణలోకి లేదా ఆ ఫోటాన్ బ్యాండ్ లోకి లేదా ఆ ఆరాలోకి, ఇంకా మనం వివరంగా చెప్పుకోవాలి అంటే సెంట్రల్ సన్ యొక్క ఆరాలోనికి మనం ఎంటర్ అయినప్పుడు మనలో ఉన్నటువంటి చైతన్యం పెరుగుతుంది.
ఓకేనా మాస్టర్? ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అడుగుతూ ఉన్నారు మాస్టర్స్. ఒక స్త్రీని 7వ తలంలోనికి హెపటైటిస్ ద్వారా పంపించినటువంటి డోలరెస్ గారు ఆ స్త్రీ ద్వారా అద్భుతమైన విషయాలు బయటకు తీస్తున్నారు. ఆ స్త్రీని డోలరెస్ గారు అడుగుతున్నారు, ఎందుకంటే 7వ తలం నుంచి జ్ఞానము, సమాచారము, విజ్ఞాన సమాచారం మొత్తం అందుతూ ఉంటుందని మనకు తెలియచేశారు. ఇప్పుడు 7వ తలంలో ఉన్నారు. అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి క్రింది ఉన్నటువంటి విషయాలు సమగ్రంగా తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్, పరిణామ క్రమంలో భాగంగా మనం అంటే మానవులు ఎక్కడ మొదలయ్యామో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. మానవులు మొట్టమొదటిసారిగా ప్రారంభమైనప్పుడు ఏ విధమైనటువంటి శక్తిలాగా ఉండేవాళ్ళం? ఇది అర్థం చేసుకోండి మాస్టర్. క్వశ్చన్, పరిణామ క్రమంలో భాగంగా మానవ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైంది తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. మనం మొట్టమొదటి ప్రయాణం ఏ విధంగా మొదలైంది, ఏ విధమైన శక్తిలాగా ఉండేవాళ్ళం మానవులుగా రాక మునుపు అంటే పరిణామ క్రమంలో దీనికి ఆన్సర్ వస్తుంది మాస్టర్స్. చాలా అద్భుతమైన ఆన్సర్, వినండి. పరిణామ క్రమంలో అన్ని దశలను అందరూ అనుభవించాల్సిందే. అందులో మొట్టమొదట వాయువుగాను, తరువాత ఘన పదార్థంగాను, తరువాత మొక్కలుగాను, తరువాత ఆ మొక్కలపై చిన్న చిన్న క్రిములు, కీటకాలు, తర్వాత జంతువులుగాను, తర్వాత మానవులుగాను, తర్వాత తానే దైవమని ఆత్మని తెలుసుకోవడంతో అసలైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. మానవుడు దైవమానవుడుగా మారిన తర్వాత తానే దైవం అని తెలుసుకోవడంతో ఈ యొక్క మానవుడి యొక్క ప్రయాణం వాయువుతో మొదలై, ధూళి కణాలతో మొదలై, ఘన పదార్థాలుగా, తర్వాత మొక్కలుగా, తర్వాత జంతువులుగా, తర్వాత మానవులుగా, తర్వాత దైవ మానవులుగా, తర్వాత తానే దైవముగా. ఈ పరిణామ క్రమంలో కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది మాస్టర్. ఇప్పుడు మనం అందుకే అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ ఉత్కృష్టమైనది అని చెప్తూ, ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకుంటే గనక అలా సద్వినియోగం చేసుకుంటామని ఎన్నోసార్లు పైనుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి మర్చిపోయి మాయలో పడి మళ్ళీ వెళ్ళిపోతూ, మళ్ళీ వస్తూ, మళ్ళీ వెళ్ళిపోతూ, మళ్ళీ వస్తూ, చివరికి ఇప్పుడు అద్భుతమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఈ సమయంలో మనం ఉన్నాం. ఈ సమయం గుర్తుపెట్టుకునే మాస్టర్స్, సెంట్రల్ సన్ యొక్క ఆరాలోకి మనం ప్రవేశించి ఉన్నాం. సో ఇక్కడ మన యొక్క ప్రయాణం ముగిసే సమయం ఆసన్నమైంది. దీన్ని మోక్షం అంటారో, ముక్తి అంటారో. ఈ జ్ఞానం ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళ యొక్క మానవ జన్మ ప్రయాణం ముగిసిపోతుంది. అయితే ఒక జంతువు సమూహ ఆత్మగా ఉండి తర్వాత వ్యక్తిత్వం సంతరించుకొని ఆ సమూహం నుంచి విడిపోతారన్నమాట. అవును, అది ప్రేమ వల్లే జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లులు, కుక్కలు, కోళ్ళు, వీటిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమ అనే తరంగాలు ఆ జంతువులు యానిమల్స్ తో అనుసంధానమయ్యి ఆ తరంగాలకు అవి తాము కూడా సొంత వ్యక్తిత్వంగా మారడానికి ఆలోచన చేసి తాము కూడా ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా జన్మ తీసుకుంటాయి. అంటే సామూహిక ఆత్మ జన్మల నుంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆత్మలుగా, వ్యక్తులుగా జన్మలు తీసుకుంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఒక మంచి విషయం వస్తుంది చూడండి. మిగతా కుక్కలు, కోళ్ళు, పిల్లులు, మిగతా వాటి గురించి మనం ఎత్తుకొని, పెంచి, ముట్టుకొని అటువంటి మొక్కల గురించి మనకి, జంతువుల గురించి మనకు అవగాహన. మరి బల్లులు, నల్లులు, దోమలు, మనుషులకి ఇబ్బంది కలిగించే జీవుల గురించి నాకు అర్థం కావడం లేదు అని అసోల్
చీదరగా మొహం పెట్టడం తను గమనించింది. ఏది డోలరెస్ గారు. అంటే ఒక జ్ఞానం అనేది వాటి గురించి అవగాహన చేసుకునే స్థాయికి ఈ సోల్ ఇంకా ఎదగల. అంటే జ్ఞానం అనంతం, అంతా తెలిసిపోయింది అనుకోవడానికి లేదు. మనిషి ఎదుగుతున్నంత వరకు జ్ఞానం అందుతూనే ఉంటది. అనంతమైనటువంటి జ్ఞానం, ఇంకా చెప్పాలి అంటే అనంతమైనటువంటి స్థాయిలు, అనంతమైనటువంటి తలాలు. సృష్టి అనంతం, జ్ఞానం అనంతం. తెలుసుకోవలసింది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మాస్టర్స్. ఇది హైలైట్ చేసుకోండి. తెలుసుకోవలసింది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే చాలా కీటకాలు ఒక ప్రయోజనం కోసమే ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నాం, పట్టు అనేది బంగారానికి సంబంధించినటువంటి మూలకంతో ఉంటుంది. పట్టు చీరలు, పట్టు బట్టలు, వీటిని నేయాలి అంటే పట్టు దారం కావాలి. పట్టు దారం కావాలి అంటే పట్టు పురుగులు చనిపోవాలి. ఈ పట్టు పురుగులు బంగారానికి సంబంధించి, బంగారం దైవత్వంతో అనుసంధానం అయ్యింది. మనం మెడలో వేసుకున్నామంటే విశుద్ధి చక్రానికి ఉపయోగం ఉంది. చేతికి వేసుకున్నామంటే మనం నాడులకు సంబంధించినటువంటి ఉపయోగాలు ఉన్నాయి. నాడీ శుద్ధికి. కాళ్ళకి వేసుకున్న నాడికి, శరీర శుద్ధికి, ప్రతి దానికి, చెవులకి, వినికిడికి, ఇలా ప్రతి దానికి కనెక్టివిటీ ఉంది బంగారం. ఈ బంగారం కూడా పట్టు సంబంధమైనటువంటిదే. పట్టుకి దానికి సిమిలారిటీ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి కీటకము భూమి మీద ఒక ప్రయోజనం కోసమే ఉన్నాయి. వాటిని చంపేస్తున్నాడు అంటే మనిషి. అర్థం చేసుకోండి. భూమి మీద మానవుడు దుర్బలమైనటువంటి జీవితం జీవించడానికి కారణం, తాను బాగుండటానికి మరొక ప్రాణి చంపటం, మనొక ప్రాణిని చంపటం. మానవుడు దుర్బలమైనటువంటి జీవితం జీవించడానికి, మానవుడు అనేకమైనటువంటి క్షోభలకు గురి కావడానికి కారణం. ఇక జంతు ప్రవృత్తిలో అది సహజమైన ప్రక్రియ. ఆకలేస్తేనే తింటాయి మిగతా వాటిని వేటాడి, క్రూర మృగాలు. మనిషి క్రూర మృగం కంటే కూడా ఘోరంగా జీవిస్తున్నాడు. ఇక్కడ మనం ఎక్కడ మొదలు పెట్టామో తెలుసుకునేటటువంటి ఒక గొప్ప విషయాన్ని మాస్టర్స్ మనకు తెలియచేస్తున్నారు. మనం మొట్టమొదటగా వాయువుగానం, శూన్యం నుంచి వాయువుగానం, తర్వాత ఘనపదార్థంగాను. ఈ ఘనపదార్థం అనేటప్పటికీ ఖనిజాలు, శిలలు, లోహాలు, అక్కడి నుంచి మొక్కలు, అక్కడి నుంచి జంతువులు, అక్కడి నుంచి మానవులు, అక్కడి నుంచి దైవ మానవులు, దైవ మానవుల నుంచి నేను ఆత్మని తెలుసుకోవటం, అక్కడి నుంచి దైవంగా తానే మారిపోవటం, అంటే దివ్య చైతన్యంతో ఏకమవటం. మాస్టర్స్, మీకు ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. నిన్న మనం భూమి మీద ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇలా ఎన్నో వాయువుగా, తర్వాత ఘన పదార్థాలుగా, తర్వాత మొక్కలుగా, తర్వాత జంతువులుగా, తర్వాత మానవులుగా ప్రయాణం మొదలుపెట్టి, మానవుల నుంచి తాను దైవ మానవుడిగా మారాలి, దైవ మానవుడి నుంచి తాను ఆత్మని తెలుసుకోవటం, తన ఆత్మని తెలుసుకున్న కాడ నుంచి ఆత్మ తానే ఈ ఆత్మగా దాన్ని ఏమంటారంటే దివ్యత్వంతో ఏకత్వం అవటం. దివ్యత్వంతో ఏకత్వం అంటే ఇక్కడ నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇలా కొన్ని వేల లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది దివ్యత్వం యొక్క అంచు. అంచు మాత్రమే, అంచు మాత్రమే. అనంతం, ఇది మొత్తం అనంతం. ఆకాశం అనుకోండి, ఆకాశానికి ఆ చివర ఈ చివర మనం పట్టుకోలేం, తెలియదు మనకి. ఆ ఆకాశం స్థాయికి, దివ్యత్వం యొక్క స్థాయికి, లేదా దివ్యత్వంతో ఏకత్వం అయ్యేటటువంటి స్థాయికి జర్నీ చేసే టైంలోనే మనకు ధ్యానం పరిచయం అయ్యింది,
ఈ ధ్యానం పరిచయం అయిన తర్వాత అతి కొద్ది కాలానికే మనం ఏకత్వంలోకి వస్తాం. ఏకత్వం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనం ఏ రిలీజియన్ లో ఉన్నామో, హిందువులుగా ఉన్నామో, ఒక మన హిందువులు మాత్రమే మన సమాజం అని అనుకుంటామా? కాదు. ఏకత్వం అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళను కూడా, వాళ్ళల్లో కూడా మనలో ఉన్న దైవమే వారిలోనూ ఉంది అని తెలుసుకోవటం, ఎవరిని ద్వేషించకపోవటం, అలాగే మనకంటే నిమ్న స్థాయిలో చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మనం ప్రేమిస్తాం, వాళ్ళను కూడా ద్వేషిస్తాం. ఇది ఏకత్వం. ఇది దైవం యొక్క స్థితి. దైవం యొక్క స్థితి మాస్టర్స్. దైవం యొక్క స్థితికి మీరు ఎప్పుడైతే వెళ్తారో, దైవం యొక్క స్థితికి మీ స్థితికి ఇక రెండు ఒకటైపోతారు. అక్కడ వేరుగా లేరు. మీ చైతన్యం ఆ స్థాయికి ఎదగటాన్ని మీరు పూర్ణాత్మక ఎదిగారనే దానికి అర్థం. సో ఈ విధంగా ఈ పరిణామ క్రమాన్ని మనకు చాలా సార్లు మనం విన్నాం. కానీ ఇందులో కూడా మనకి ప్రతి ఒక్క మాస్టర్ మనకి తెలియచేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 7వ స్థలం నుంచి మనకు మెసేజ్లు అందుతున్నాయి కదా మాస్టర్స్. మరి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. అదేంటంటే, మనుషుల నుండి ప్రేమను పొందుతున్న కుక్కలు, గుర్రాలు, జంతు ఆత్మలు, వీటి యొక్క స్థానాలు ఏంటి అని అడుగుతున్నప్పుడు, కొన్ని 2వ స్థాయిలోను, కొన్ని 3వ స్థాయిలోను, మరికొన్ని ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో ఒక స్థలంలో, ఒక స్థాయిలో ఉంటాయి. 2, 2.5, 2.5, 2.75, 3 అట్లా. అంటే ఈ ప్రయాణంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్నట్లు, పురోగమనంలో ఉన్నట్లు, ఈ 1వ మూల చైతన్యాలు, 1వ స్థాయిలో ఉన్నటువంటి మూల చైతన్యాలు భూమిని అతుక్కుపోయి ఉంటాయి. 2వ స్థాయిలో ఉన్నటువంటి చైతన్యాలు జంతువుల స్థాయి. మీరు అర్థం చేసుకున్నారుగా? 1వ స్థాయి అంటే భూమిని అట్టి పెట్టుకొని భూ ఆకర్షణను దాటలేని చైతన్యాలు. కొన్ని మనుషులు ఇప్పుడు చర్చించుకోవటానికి భయపడేటటువంటి పేర్లు వాటి కొన్ని, బ్యాక్టీరియా, ఇలా చాలా తక్కువ స్థాయి చైతన్యాలు. వాటి గురించి కూడా వస్తుంది ఇప్పుడు. అయితే 1వ స్థాయిలో మొదటి మూల చైతన్యాలు, 2వ స్థాయిలో జంతువులు. అయితే చూడండి, ఎక్కువగా ప్రేమ పొందుతున్నటువంటి ఒక కుక్క లేదా గుర్రం కంటే చీమ చాలా భిన్నమైన స్థాయిలో ఉంటుంది. ఇది ఈ స్థాయిలో ఉంది, ఆ స్థాయిలో ఉందని చెప్పడానికి అవకాశం లేదు. అంటే చూడండి, 7వ తలంలో ఉన్న వాళ్ళకు కూడా అవగాహనకు అందని కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే మరి మరొక ముఖ్యమైన విషయం చూడండి, ప్రతి పాత్రకు వివిధ కోణాలు ఎలా ఉంటాయో, ఈ 2వ స్థాయి 1వ స్థాయి కంటే కూడా మానవుడు ఆ 1వ స్థాయిలో ఉన్నటువంటి మానవులు కూడా ఉన్నారు. అర్థమవుతుందా మాస్టర్? చాలా బాధ కలిగించేటటువంటి సందర్భం, సన్నివేశం మనకు ఎదురైంది. జంతు ప్రవృత్తి కలిగినటువంటి మానవులు, పశువుల్లాగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, మృగాలలాగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఈ 1వ స్థాయి చైతన్యానికి, 2వ స్థాయి చైతన్యానికి, 3వ స్థాయి చైతన్యంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మనస్సాక్షి లేనటువంటి మనుషులు, కేవలం బ్రతికి ఉన్నాము అని చెప్పుకోవడానికి మాత్రమే. వాళ్ళు జీవితాన్ని జీవించరు, జీవితం కంటే తక్కువ స్థాయిలో బ్రతుకుతున్నారు. అది బ్రతుకు అనిపించుకోదు. మాస్టర్ ఇప్పుడు చెప్పండి, ఎంత గొప్పగా మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు, జ్ఞానం అందిస్తున్నారు మాస్టర్స్. జంతు ప్రవృత్తితో జీవిస్తున్నటువంటి మనుషులు
జంతువుల కంటే ఘోరంగా జీవిస్తున్నటువంటి మనుషులు, జంతువుల స్థాయి కంటే తక్కువ స్థాయిలో జీవిస్తున్నటువంటి మనుషులు ఈ భూమి మీద ఇప్పటికీ ఉన్నారని, వాళ్ళ పురోగమనం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు మీరేమన్నా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళు చెడ్డవాళ్ళ లేక మంచి వాళ్ళ లేక ఏ ఆసక్తి లేని వాళ్ళ అని అడిగితే, వాళ్ళు మంచిగానో చెడ్డగానో ఉండగలిగేటటువంటి స్థాయి కూడా వాళ్ళలో లేరు. దానికంటే తక్కువ స్థాయిలోనే ఉన్నారు. ఈ 3వ స్థాయిలో ఉండి జన్మ తీసుకున్న వాళ్ళకంటే 4వ స్థాయిలో ఉండి జన్మ తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడున్నటువంటి జనాలలో 4వ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి సంఘ వ్యతిరేకులు ఈ 4వ స్థాయికి చెందిన వాళ్ళే. వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉండదు, కానీ ఈ విషయాన్ని ఎదుటి వాళ్ళ మీద ఉపయోగించడానికి తెలివిగల వాళ్ళు అయి ఉంటారు. ఈ 3, 4 స్థాయిలో ఉండే వాళ్ళు సంఘ విద్రోహులు, నేరస్తులు, హంతకులు అవునా అంటే చాలా భాగం అంతే, అటువంటి వాళ్ళే. వాళ్ళు ఆ స్థాయికి దిగజారిపోయినా ఉండాలి, లేదా ఇతర స్థాయిలకు ఎదగని వాళ్ళైనా అయి ఉండాలి. అక్కడ వాళ్ళకు మనస్సాక్షి లేదు. ఆ తర్వాత ఉండే 5వ స్థాయి, మనం ఏ స్థాయిలో వచ్చి ఉన్నాం మాస్టర్స్? ఇప్పుడు 5వ స్థాయి. ఇది మీ ప్రస్తుత రోజు వారి ఉనికిలో ఉన్నటువంటి జీవితం. కొంతమంది 6వ స్థాయిలో ఉండి తిరిగి భూమి మీదకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ 6వ స్థాయి భూమి కంటే ఉన్నతమైన స్థాయి అంటే అవును. ఈ స్థాయిలను ఖచ్చితమైన సరిహద్దులతో గుర్తించడానికి లేదు, కానీ నేను ప్రయత్నం చేసి చెప్పడానికి, ఈ 6వ స్థాయే ఆత్మల తలము. ఆత్మలకు సంబంధించిన జ్ఞానం మనం నేర్చుకుంటున్నాము అంటే 6వ స్థాయికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ లో మనం ఉన్నాం. భౌతికంగా భూమి మీద ఉన్న ఆత్మ సంబంధమైన జ్ఞానం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు 6వ స్థాయికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుందా మాస్టర్స్? ఏ రంగులో ఆ రంగు ఎలా కలుస్తుందో? ఏ రంగులో ఆ రంగు ఎలా కలుస్తుందంటే, మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నామో ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన జ్ఞానం మనకు అందుతుంది మాస్టర్. నేను దేహము కాదు, నేను ఆత్మని అని మనం ఎప్పుడైతే భావిస్తూ ఉంటూ ఉన్నామో, ఆ ఎరుకని సింహాసనం మీద మనం నిరంతరం నేను ఆత్మను, నేను జీవిని, నేను ఆత్మను అని ఎప్పుడు ఆ ఎరుక మీద ఉంటున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ 6వ తలానికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. బాగా అర్థం అవుతుంటే ఒకళ్ళు థమ్స్అప్ చేయండి మాస్టర్స్ చాట్ ద్వారా. ఈ 6వ స్థాయి భూమి కంటే ఉన్నతమైనది, ఆత్మల తలమని చెప్పొచ్చు. భూమిని వదిలి వెళ్ళాలని అనిపించిన ఆత్మలు కూడా ఉంటాయా అంటే, ఒక్కొక్కసారి కొందరు తమ సొంత లక్ష్యాల వల్ల గాని, తమ కుటుంబంలోని తీవ్ర విషాదం వల్ల గాని, ఏదో ఒక దాని వల్ల భూమి పైన బంధించబడి ఉంటారు. మనకు దూరమైపోయినటువంటి బంధువులు, మన కుటుంబ సభ్యులు, వాళ్ళను మనం ఎలా పాశం వేసి బంధించి వాళ్ళు ఉన్నత తలాలకు వెళ్లకుండా మన ఏడుపుల ద్వారా వాళ్ళ జ్ఞాపకాలు, వస్తువులను మన ఇళ్లలో ఉంచుకోవడం వలన వాళ్ళకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు కూడా, వాళ్ళకు సంబంధించినటువంటి ఆలోచన అంటే ఫ్రీక్వెన్సీ. ఆలోచన అంటే ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ పాశంలాగా వెళ్ళిపోయి వాళ్ళని పట్టి కిందకి ఈడుస్తూ ఉంటుంది. తీవ్ర విచారం వల్ల, ఏదో ఒక దాని వల్ల భూమిపై బంధించబడి ఉంటారు. సో ఈ జ్ఞానం అందింది. ఈ జ్ఞానం అందిన తర్వాత మనకు బాగా దగ్గరైన వాళ్ళు మరణించారు, అయినా కొంత దుఃఖం ఉంటుంది, కానీ జ్ఞానం ఏం చేస్తుందంటే ఆ దుఃఖాన్ని తొలగిస్తుంది. అప్పుడు మళ్ళీ ఫ్రీక్వెన్సీ మారుతుంది. దుఃఖం వచ్చినప్పుడు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం, దుఃఖం పోయి ఆత్మజ్ఞానం లభించినప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ఎదుగుతూ ఉంటాం. ఇప్పుడు భూమి 5వ స్థాయిలో ఉన్నది, దాని తర్వాత 6వది, దాని తర్వాత 7వది. మరి ఆ పాఠశాలలో ఉండేది ఈ స్థాయిలోనా అని అడిగితే అవును. 7వ స్థాయి నుంచి
ఆత్మతలాల పాఠశాలలు మనం గత సెషన్స్ లో విన్నాం. గురువులు మొదలైనవన్నీ కూడా ఈ స్థాయిలో ఉంటాయి. 8, 9 స్థాయిలు చాలా గొప్పవి. డోలరెస్క్ లో కోసం కేటాయించబడి ఉంటాయి. అంటే చాలా గొప్ప మాస్టర్స్. 10వది చేరగలిగితే మీరు దైవమే. 10వ స్థలం, 10వ స్థాయి తలం. ఈ చాప్టర్ పేరేంటండి? వివిధ తలాల స్థాయిల ఉనికి. ఇందులో స్థాయిలు చెప్పుకుంటూ ఉన్నాం. 10వ స్థాయి, 9వ స్థాయి, 8వ స్థాయి, 7వ స్థాయి, 6వ స్థాయి, 5వ స్థాయి. చాలా క్లియర్ గా వివరంగా ఇచ్చారు. ఒకటి మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి. 1వ స్థాయి మూల చైతన్యాలు, భూమిని అంటిపెట్టుకుని భూమి ఆకర్షణలు దాటలేనటువంటివి. 2వ స్థాయి ప్లానెటరీ కింగ్డమ్, ఈ మొక్కలు. 3వ స్థాయి జంతువులు. 4వ స్థాయి, ఈ 3వ స్థాయిలోనే జంతువులు, మానవులు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఈ మానవ చైతన్యం, ఈ మూల చైతన్యాల స్థాయి కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, అవగాహన పెంచుకోవాల్సినటువంటి విషయం. చాలా ఈ 3, 4 స్థాయిల్లో ఉన్నటువంటి మానవులు కూడా మనస్సాక్షి లేని వాళ్ళు అయి ఉండి క్రూరులుగా, హంతకులుగా. ఈ 5వ స్థాయికి వచ్చేటప్పటికి మానవుడు కాస్త చైతన్యం పెంచుకొని పురోగమనంలో ఎన్నో జన్మలు దాటుకొని, ఎన్నో అనుభవాలు దాటుకొని నేను ఎవరు అని తెలుసుకునే ఆలోచనకు వచ్చి, ఇక 6వ స్థాయికి వచ్చేటప్పటికి, 6వది ఆత్మల తలం అని, భూమి మీద ప్రస్తుతం ఈ భూమి 5వ స్థాయిలో ఉంది అని మనకు తెలియపరుస్తున్నారు. ఇది చాలా కీ పాయింట్. తర్వాత 7వ స్థాయి నుంచి మనకి ఈ జ్ఞానం అందుతుంది. ఈ ఆత్మల తలం నుంచి 6, 7 ఆత్మల తలాల నుంచి మనకి జ్ఞానం అందుతుంది. 8, 9 వాటికంటే గొప్ప స్థాయిలు, ఎంతో పురోగమనం చెందినటువంటి మాస్టర్స్ అక్కడి నుంచి వస్తారు. 10వ స్థాయి అయితే సాధారణమైనటువంటి మానవుడు కూడా పూర్ణాత్మ, దివ్యత్వంతో ఏకమైనటువంటి ఆత్మగా తను పరిపూర్ణులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా మారుతారు. ఇక్కడ మానవ జన్మ తీసుకునేవారు 3, 4, 5వ స్థాయిలో ఉంటారని, ఒక్కొక్కసారి 6వ స్థాయిలో కూడా ఉంటారని తెలియజేస్తున్నారు. ఈ 6వ స్థాయిలో ఈ భూమి మీద జీవించడం ఎలా అని ఆలోచనలో పడుతున్నప్పుడు, మీ చుట్టూ మీరు ఈ ప్రపంచంలో ఒక అడుగు, మరో ప్రపంచంలో వేరే అడుగు వేసిన వ్యక్తి అని ఎవరైనా అనుకోవడం వింటే ఉంటారు. అటువంటి వాళ్ళమే మనము. ఒక న్యూ ఎనర్జీలో ఒక అడుగు, ఓల్డ్ ఎనర్జీలో ఒక అడుగు వేస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే జ్ఞానం అనేది 6వ స్థలం నుంచి, 6వ స్థాయి నుంచి, 7వ స్థాయి నుంచి మనకు అందుతూ ఉంది. ఇప్పుడు మనకు అందే జ్ఞానం కూడా మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన ఆత్మ యొక్క స్థాయి ఏమిటి, మనల్ని మనం పరీక్షించుకుంటే చాలా వరకు తెలియటానికి అవకాశం ఉంటుంది. ఎవరికి వాళ్ళకేనండి, ఇంకొకళ్ళు చెప్పడానికి లేదు. ఒకసారి ఈ విషయం పట్ల వారికి అవగాహన ఏర్పడితే 2 ప్రపంచాలతోనూ సంబంధం ఏర్పరచుకోవచ్చు. దీని గురించి ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉండగా నాకు ఇక్కడ కరెంట్ పోయింది. అతి ముఖ్యమైనటువంటి విషయం, మనం 6వ తలం అంటే ఆత్మల తలం. భూమి మీద మనం ఉన్నాం. ఆత్మల తలం ఏ ఫ్రీక్వెన్సీ వేరు, భూమి యొక్క ఫ్రీక్వెన్సీ వేరు. ఈ భూమి మీద మనం ఆత్మ సంబంధమైన జ్ఞానంలో ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం నేర్చుకోవాలని తపనతో ఉన్నాం, ఆసక్తితో ఉన్నాం, ఎదగాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మన ఫ్రీక్వెన్సీ పెరిగి ఆత్మల తలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. అంటే ఇప్పుడు మన యొక్క 6వ తలం ఫ్రీక్వెన్సీ నుంచి భూమి యొక్క స్థాయికి మనకి కనెక్టివిటీ ఏర్పడింది. అలాగే 7వ స్థాయి, 8వ స్థాయి, 9వ స్థాయి, 10వ స్థాయికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే అక్కడ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవుతాము. ఇప్పుడు ఇదే విషయాలు
ఒక నిమ్న స్థాయిలో 4, 3 స్థాయిలో ఉన్నటువంటి మానవులకి చెప్తే వాళ్ళు క్యాచ్ చేయలేరు, అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ చైతన్యం, వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఇంకా ఎదగలేదు. మీరు క్యాచ్ చేయగలుగుతున్నారు, మీకు అందుతుంది. అంటే మీ ఫ్రీక్వెన్సీ ఆ స్థాయికి ఎదిగింది. సో విశ్రాంతి స్థలం ఈ స్థాయిలో ఎక్కడుంది అంటే అసలు దానికి ఒక స్థాయి అనేది లేదు, అన్ని స్థాయిలలోనూ ఉంటుంది. ఇక్కడ ప్రతి స్థాయిలోనూ ఒక పాఠశాల ఉంటుంది. వాటిలో ప్రతిదీ ప్రకృతి సిద్ధాంతం ఏమిటో ఖచ్చితంగా క్రమంగా దాన్ని గురించి వివరిస్తూ ఉంటాయి. ఈ సత్యాన్ని తెలుసుకుంటే జీవులకు తమ మార్గం బోధపడుతుందో అటువంటి సత్యం ఈ ప్రకృతి నియమానికి సంబంధించింది. అంటే ప్రకృతి నియమం గనక తెలిస్తే సత్యం గురించి తెలుస్తుంది. సత్యం గురించి తెలిస్తే మనసు విచ్చుకుంటుంది. మనసు ఎప్పుడైతే విచ్చుకుంటుందో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అందుతుంది. ప్రకృతి నియమాలు ఏంటి? మనం ఏది విత్తుతామో అది కోస్తాం. ప్రేమను విత్తితే ప్రేమను కోస్తాం, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తాం. ఈ సృష్టిలో మనం దేన్నైనా పాడు చేస్తే మనం అంతే. అయితే మనకి ఎందుకు జరుగుతుంది ఇలా అనేది ఈ ప్రకృతి నియమం అర్థం చేసుకున్న వాడికి అర్థమవుతుంది. తర్వాతి స్థాయిలో వెళ్ళడానికి సిద్ధపడేందుకు మనం ఆ పాఠశాలలకు వెళ్ళలేమా అంటే వెళ్ళలేము. ఎందుకంటే చైతన్యానికి సంబంధించినటువంటి పాఠశాలలు ఉంటాయి. ఆ 5వ స్థాయిలోనే మరణించినటువంటి వాడు దానికి సంబంధించినటువంటి పాఠాలు నేర్చుకుంటూ 6వ స్థాయికి వెళ్ళడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ నేర్చుకోగలుగుతాడు. అంతేగాని 5వ స్థాయి వాడు 7వ స్థాయికి 8వ స్థాయికి సంబంధించినటువంటి పాఠాలను క్యాచ్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి ఒక స్థాయి దాటిన తర్వాత, అంటే ఉదాహరణకు 9వ స్థాయి అనుకుందాం, వాళ్ళు జన్మ తీసుకోవటం చాలా అరుదు, చాలా అరుదు. మాస్టర్స్, స్థాయిల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. స్థాయిలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు అందుతుంది. మనం 5వ స్థాయిలో ఉన్నాం. ఈ 5వ స్థాయి నుంచి 6వ స్థాయికి సంబంధించిన జ్ఞానం కూడా మనం తీసుకుంటున్నాం. అంటే మన స్థాయి పెరిగింది, ఫ్రీక్వెన్సీ పెరిగింది. అలా అని ఫ్రీక్వెన్సీ పెరిగింది కదా అని ఈ క్షణం ఫ్రీక్వెన్సీలో ఉన్నాం, పక్కకు వెళ్ళి లో ఫ్రీక్వెన్సీ థాట్స్ మనం క్రియేట్ చేసుకుంటే లోయర్ ఫ్రీక్వెన్సీకి పడిపోతాం. సో నిరంతర ఎరుగుతూ ఉన్నవాడు హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడు ఎరుగుతూ ఉంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే ఆ జ్ఞానమే అందుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ 9వ స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా భూమి మీదకి వస్తారు. ఇక్కడ చూడండి, వచ్చినటువంటి వాళ్ళు మనం అవతారాలు అని పిలుస్తాం. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్లకు మనం ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్. అవతారాలు. అవ అంటే అవరోహణం, పై నుంచి కిందకి దిగటం. ఆరోహణం అంటే కింద నుంచి పైకి ఎదగటం, అసెండింగ్ అండ్ డిసెండింగ్. సో డిసెండింగ్ అంటే వాళ్ళు ఏదో పని లేక కిందకి పడిపోలేదు. అవరోహణం, అవతారంలో మొదటి 2 అక్షరాలు అవ, తారము, అవతార్ సినిమా కూడా వచ్చినట్టుంది, వేరే డైమెన్షన్ కి సంబంధించినటువంటి వర్క్. ఇక్కడ ఒక్కొక్కసారి పైనుంచి వచ్చిన అవతార మూర్తులు కూడా 9వ డైమెన్షన్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా భూమి మీదకు వచ్చిన తర్వాత బలహీనతలకు గురి అవుతారు. మాస్టర్స్ అర్థం చేసుకోండి, ఇది నిజం. అవతార మూర్తులు అంటే మానవ రూపం ధరించి భూమి మీదకు వచ్చిన దైవ స్వరూపాలు. హిందూ శాస్త్రాలలో ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. చూడండి మాస్టర్స్, మీకు ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్. మనకి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, కబీర్ దాస్ ఇలాంటి వాళ్ళే కాక
ఎంతో మంది అవతార మూర్తులు భూమి మీదకి వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు, నామ రూపాలు బయట వాళ్ళకి తెలియకుండా ఈ సేవ చేస్తున్నారు. వాళ్ళు ఏ గుర్తింపు కోరడం లేదు. 1,44,000 మంది, 1,44,000 అంటే ఎంతో మంది అవతార మూర్తులు భూమి మీదకి వచ్చి ఏ పేరుని ఆశించకుండా ఒక అనామకులుగా ఈ భూమి మీద వర్క్ చేస్తున్నారు, ఈ ఎర్త్ అసెండింగ్ కోసం. థ్యాంక్ యూ. అయితే 9వ స్థాయి నుంచి పరమ గురువు జీసస్ బయలుదేరి వచ్చిన ప్రదేశం అయి ఉంటుంది అని ఆయన మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ బైబిల్లో సాతాను ఆయనను లోబర్చుకోవడానికి ప్రయత్నించిన కథ మనకి వివరిస్తుంది. అది ఆయన అంతరాత్మలో చేసిన ప్రచ్ఛన్న యుద్ధం. ఆయన అంతరాత్మలో చేసిన ప్రచ్ఛన్న యుద్ధం. సాతాను అనేవాడు ఆ యేసుక్రీస్తుకి ఎదురుగా నిలబడి ఆ ఆయన్ని శోధించలేదు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ధ్యానం చేశాడు. చివరి రోజు నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వు దైవాన్ని అంటున్నావు కదా. ఇప్పుడు మనం అంటున్నాం కదండి, మనం దైవాలమని, మనం ఆత్మ పదార్థాలమని. నువ్వు దేవుని కుమారుడివి, దైవానివి అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, 40 రోజుల నుంచి ఏం తినలేదు కదా అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఇక్కడ ఈ ఆలోచన వచ్చింది, సాతాను రాలేదు. ఆలోచన, నెగిటివ్ థాట్. గుర్తుపెట్టుకోండి మాస్టర్, సాతానుకు రూపం లేదు. ఆలోచన, నెగిటివ్ థాట్. ఈ నెగిటివ్ థాట్, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకు, నీ కాళ్ళు ఎరగకుండా ఉంటే ఏమో చూస్తాను. నెగిటివ్ థాట్. దూకితే భౌతిక శరీరం ధరించిన వాడు ఎవడైనా సరే పైనుంచి కిందకు దూకితే కాళ్ళు ఇరుగుతాయి. శోధన, పరీక్ష. మన శక్తిని, మన సామర్థ్యాన్ని, దైవ శక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు. ఇంకొకటి, ఆస్తుల్ని ఇస్తాను, రాజ్యానికి రాజులుగా చేస్తాను, ఎంతో శక్తినిస్తాను. నువ్వు నన్ను ఆత్మను కాకుండా ఒక భౌతిక రూపాన్ని ఆరాధిస్తే, రాజ్యకాంక్షతో గనక నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తే అంటే ఆయన అంటాడు, ఒక దేవుడే ప్రపంచాన్ని పరిపాలించాడు. సాతానా వెనక్కు పో అంటే ఆలోచనను వెనక్కి తిప్పేశాడు. ఇది ఆత్మ చైతన్యంలో ధనానికి లొంగక, సుఖాలకు లొంగక, ఆకలికి లొంగక, దేవుని యొక్క పని ఏదైతే ఉందో వ్యాపారాలతో డబ్బు సంపాదించడం అనే అది కూడా శోధనే. బ్రతకడానికి ఎంత కావాలో అంత దానికోసం చేయడంలో తప్పు లేదు. ఇక్కడ చూడండి, సాతానును ఓడించటం, నెగటివ్ ఎనర్జీని ఓడించటం, నెగటివ్ థింకింగ్ ని ఓడించటం, దేవుని విరోధిని ఓడించటం ఎలా సాధ్యం అంటే మీ లోపల కలిగే ఆలోచనలను సకారమైనటువంటి ఆలోచనల, నకారాత్మక ఆలోచనల, వీటిని అధిగమించటం, జయించటం, సాతానును జయించటం. ఈ లోకమును జయించాలి. ఎందుకంటే లోకం మొత్తాన్ని నీ పాదాల కింద పడేస్తాను నువ్వు నాకు మొక్కితే. సాతాను అనే పదం ఒక నెగటివ్ ఎనర్జీ, ఆలోచన రూపంలో ఫామ్ అవుతుంది ఎప్పుడు కూడా. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనుషుల పట్ల అలా ప్రవర్తించేది భూమి మీద ఏదో ఉండి ఉండాలి. దేన్ని మీరు చెడు అంటున్నారో అది ఒక విషయం యొక్క చీకటి భాగం, తెలియనిది. ఒక రూపాయికి ఒక బొమ్మ ఉంటుంది, ఒక బొరుసు ఉంటుంది. మనం ఒకవైపే చూసి అది మాత్రమే నిజం అనుకుంటున్నాం. దాని యొక్క మరొక రూపం అవతల వైపు ఉంటుంది. ఆ రెండు కలిసి ఉంటేనే అది రూపాయి. చీకటి, వెలుగు రెండు కలిసి ఉంటేనే ఒక రోజు. ఇక్కడ ఎనర్జీయే కానీ అది చెడు మంచి లేబులింగ్ కాదు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం
టైం దగ్గరకు వచ్చింది. మళ్ళీ రేపటి రోజు ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అద్భుతమైనటువంటి జ్ఞానం. పరమ గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడ చేరిన ప్రతి మాస్టర్ కూడా ఈ ఫ్రీక్వెన్సీకి అందుకుంటున్నారు. ఆత్మల తల నుంచి ఎంతో జ్ఞానం అందుతుంది. వీటిని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందుకు నేను ఎల్లప్పుడూ నా వెనకుండి నాకు తోడుగా ఉండి నాకు